నువ్వు నందా అయితే ఏంటి, నేను బద్రీనాథ్. సో ఫస్ట్ సినిమాల డైలాగులతో సహా గుర్తున్నాయి అంటే పూరి గారికి ఎంత లవ్ ఉంది అర్థమైపోతోంది. ఎస్, స్కంద మూవీ సూపర్ హిట్. ఎస్ మేడం, ఆలే గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సార్, మీరు పవన్ కళ్యాణ్తో మళ్ళీ రెండో సినిమా ఎప్పుడు చేస్తారు? మీరు లేకుండా పవర్ స్టార్ సినిమా ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది సార్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు కూడా మీరు జాయిన్ అవ్వాలి. మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి సార్. ఎప్పుడు చేస్తారు సార్? సార్, ఆలే గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి, అది ఎప్పుడు? ఎస్, థ్యాంక్ యూ. అండ్ డైలాగ్. ఎస్, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఓకే, సో అందరు ఇదే డైలాగ్ చెప్తున్నారు. ఇందులో చూస్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఇంకొక వేరే డైలాగ్ కావాలి ఫ్రమ్ గర్ల్స్. బాయ్స్ చాలా మంది మాట్లాడారబ్బా. గర్ల్స్, ఎస్. వాడు కొడితే వీడు, వీడు కాకపోతే వీడు అమ్మ మొగుడు అంటూ నెక్స్ట్ కంటిన్యూ చేయి. తెలీదు, అంతే డైలాగ్ వచ్చు. ఎస్, బాలయ్య బాబు డైలాగ్. కొడితే మెడికల్ టెస్ట్లకు మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. సినిమా ఫ్లాప్ అయ్యింది, ఇంటికి వెళ్ళిపోతామా? సినిమా హిట్ అయ్యింది, సినిమాలు తీయడం మానేస్తామా? మనకు తెలిసిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. తట్టు వి లవ్ పూరి గారి సినిమా స్పెషల్లీ. సో గర్ల్స్, గార్జియస్ గర్ల్స్, ఎస్ చెప్పండి. I love you, but I am not love with you. మీ ఆయనకు కూడా ఇలాంటి డైలాగ్ చెప్తే ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలని ఉంది నాకు. ఐ లవ్ యూ